నీవు దేవుని సన్నిధిలో నీ కుమారుల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు చేస్తున్న రోదన, పట్టుదలతో నీవు చేస్తున్న ప్రార్థన, నీవు పడుతున్న తాపత్రయము, నీవు గోనె పట్ట కట్టుకొని ఎవరు చూడనప్పుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏదైతే పోరాడుతున్నావో అది పరలోకపు దావీదు యేసయ్య చూస్తాడు. హల్లెలూయా. దావీదు కుమారుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చిన యేసయ్య నీ రోదనను, నీ వేదనను, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ ఒంటరితనాన్ని, త్యాగపూరితంగా నీ కుటుంబం కొరకు నువ్వు ఏది అంగలారుస్తున్నావు అది చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, నెవర్ థింక్ దట్ యు ఆర్ నాట్ హర్డ్. నన్ను ఎవరు వినడం లేదండి, నా రోదన ఎవరు పట్టించుకోవడం లేదు, నా రోదన ఒక అరణ్య రోదనలా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. చుట్టూ మనుషులే ఉన్నారు, ఎంతో ఏడుస్తున్నా, ఎంతో అంగలారుస్తున్నా, బాధపడుతున్నా, కానీ నా బాధను పట్టించుకునే వాళ్ళు, నా మొరేంటో వినేవాళ్ళు, నా కష్టాన్ని తీర్చేవారు, నా సమస్యకు పరిష్కారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో.